అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రిటర్న్ గా వివరణ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందే. ఇవాళే రాజ్యసభ నోటిఫికేషన్ విడుదల కానుండగా అనర్హత పిటిషన్స్ పై ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇస్తారు, స్పీకర్ ఏం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల భవిష్యత్తుపై నేడో రేపో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ స్వయంగా స్పీకర్ ముందు విచారణకు హాజరు కానున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. 4 ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ మొత్తం 5 నుంచి అనర్హత పిటిషన్లపై ఒకేసారి వివరణ తీసుకోనున్నారు స్పీకర్. ఇప్పటికే తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అయితే తనకు నోటీసులు అందలేదని చెప్పారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయానికి మెమో రూపంలో తెలియజేశారు కోటంరెడ్డి. ఇక 3 ఎమ్మెల్యేలు రిటర్న్ గా వివరణివ్వగా తన ఫిర్యాదుపై తగిన ఆధారాలు సమర్పించారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. ఇవాళ వివరణ అనంతరం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తమపై ఉన్న అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు రెబల్ ఎమ్మెల్యేలు. తమకు ఉద్దేశపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని, తమ వాదనను వినడానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది హైకోర్టు. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఏపీలో ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. వైసీపీ ఏ క్షణంలోనైనా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ ఎన్నికలకు ఒక్కరోజు ముందే హైకోర్టు రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ జరపనుంది. మరోవైపు కోర్టు తీర్పు రాకముందే అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.